ప్రముఖ నటి రేణు దేశాయ్ మీడియా ముందుకొచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆమె తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓ సామాజిక అంశంపై ఆమె స్పందించారు. వీధి కుక్కలను నిర్మూలించడానికి తీసుకుంటున్న చర్యలను ఆమె ఖండించారు. వీటిని హత్యలుగా అభివర్ణించారు. వాటిని నిర్మూలించడానికి చేపట్టిన చర్యలు అత్యంత అన్యాయమైనవని, మానవత్వం లేవని అన్నారు. ఇక చిన్న పిల్లలను కరుస్తున్నాయనే కారణంతో వీధి కుక్కల పట్ల క్రూరంగా ప్రవర్తించడం సరికాదని అన్నారు. ప్రజా భద్రత పేరుతో జంతువులను లక్ష్యంగా చేసుకోవడంపై ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాలకు కుక్కలను నిందించడం పట్ల రేణు దేశాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ చుట్టుపక్కల ఆడపిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని, హెల్మెట్ పెట్టుకోకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణం పోతుందని తెలిసినా ఎవరు దాన్ని అనుసరించడం లేదని, అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయని రేణు దేశాయ్ అన్నారు. మానవ ప్రాణ నష్టం పలు కారణాల వల్ల జరుగుతున్న అలాంటి సందర్భాలలో తీవ్ర చర్యలు ఉండవని, కుక్కలు కరుస్తున్నాయనే ఉద్దేశంతో వాటిని నిర్మూలించడం అమానుషమని పేర్కొన్నారు. ఇక కొన్ని కుక్కలు జనాల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే కారణంతో అన్నిటిని శిక్షించడం మానవత్వం అనిపించుకోదని స్పష్టం చేశారు. దోమల నివారణ కోసం ఏం చర్యలు తీసుకున్నారని రేణు దేశాయ్ ప్రశ్నించారు. డెంగ్యూతో చిన్న పిల్లలు చనిపోతున్నారని, వాటిని అరికట్టగలిగారా అని నిలదీశారు. ప్రాణాంతకంగా ప్రవర్తించే కుక్కలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయని, వాటిని మాత్రమే పరిష్కరించాలి తప్ప సామూహిక హత్యలకు దిగొద్దని అన్నారు. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల వందలాది స్టెరిలైజ్ కుక్కలను సరైన కారణాలు లేకుండానే చంపేశారని రేణు దేశాయ్ ఆరోపించారు. ప్రమాదకరమైన కుక్కలను గుర్తిస్తే వాటిని జంతు సంక్షేమ సంస్థలకు బాధ్యత వహిస్తాయని తెలిపారు. కుక్కల గురించి మాట్లాడేవారు మద్యం దుర్వినియోగం, గృహహింస, రహదారి భద్రత వంటి తీవ్ర సామాజిక అంశాలపై ఎందుకు గలమెత్తరని ఆమె ప్రశ్నించారు. ఆమె వాదనను కొందరు జంతు ప్రేమికులు సమర్థిస్తున్నారు.